హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ యూ ఆల్ టు ద సెకండ్ స్కూల్. ఒకరోజు ఒక అబ్బాయి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నాకు స్కూల్లో ఉన్న ప్రతి అబ్బాయి శత్రువుగా తయారవుతూ ఉన్నాడు అని చెప్పాడు. అప్పుడు తండ్రి, ఎందుకు నీకు అలా శత్రువుగా తయారవుతున్నారు ప్రతి ఒక్కరూ అని అడిగినప్పుడు, నాకు విపరీతమైన కోపం వస్తుంది, అందుకే కోపం వచ్చినప్పుడు నేను వాళ్ళని తిట్టడమో కొట్టడమో చేస్తూ ఉన్నాను, అలా ప్రతి ఒక్కరూ నాకు దూరం అయిపోతున్నారు డాడీ అని చెప్పాడు. అప్పుడు వాళ్ళ డాడీ ఆలోచించి ఈ విధంగా చెప్పాడు, ఈ రోజు నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎవరి మీద అయితే కోపపడుతున్నావో వాళ్ళ పేరు రాసుకో, ఎంతమంది మీద కోపపడుతున్నావో ఆ నెంబర్ రాసుకొని సాయంత్రం ఇంటికి రా అని చెప్పాడు. ఆ రోజు సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ ఒక ప్రశ్న అడిగాడు, నువ్వు ఈరోజు ఎంతమంది మీద కోపపడ్డావని అడిగాడు. దాదాపు 20 మంది మీద అని చెప్పాడు. అప్పుడు వాళ్ళ డాడీ ఆ బాబుని తీసుకొని స్టోర్ రూమ్లో ఉన్నటువంటి ఒక బాక్స్ చూపించి, ఆ బాక్స్లో ఉన్న నెయిల్స్ చూపించి, ఇందులో నుంచి ఒక 20 నెయిల్లు తీసుకొని అక్కడ దూరంగా కనిపిస్తున్నటువంటి ఒక చెక్క బోర్డు మీద కొట్టమని చెప్పాడు. ఈ బాబు వెళ్ళి 20 నెయిల్స్ ఆ చెక్క బోర్డు మీద కొట్టాడు. తర్వాత తండ్రి చెప్పాడు, ఇదే విధంగా నువ్వు రోజు నెయిల్స్ తీసుకొని ఎంతమంది మీద కోపపడుతున్నావో అన్ని నెయిల్స్ ఆ చెక్కబొడ్డు మీద కొట్టమని చెప్పాడు. రెండవ రోజు అతడు ఆలోచించి కొద్దిగా కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం మొదలుపెట్టాడు. రెండవ రోజు 15 నెయిల్స్ కొట్టాడు, మూడవ రోజు 10, నాలుగవ రోజు 5, అలా ఒక రోజు 0 నెయిల్స్ కొట్టాడు. అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి, డాడీ ఈరోజు నేను అస్సలు ఎవరి మీద కోపపడలేదు, నేను ప్రశాంతంగా ఉన్నాను, అందుకే ఈరోజు ఒక్క నెయిల్ కూడా నేను కొట్టలేదని చెప్పాడు. అప్పుడు తండ్రి చెప్పాడు, వెరీ గుడ్, నీ కోపాన్ని చాలా బాగా కంట్రోల్ చేసుకున్నావు నాన్న. అందుకే రేపటి నుంచి నువ్వేం చేయాలి అంటే రోజు మంచి చేసుకుంటూ వెళ్తూ ఉండు. నువ్వు ఎంతమందికి మంచి చేస్తావో ఆ రోజు నువ్వు అన్ని నెయిల్స్ ఆ చెక్కబోర్డు నుంచి తీసేయని చెప్పాడు. అతడు ఫస్ట్ రోజు వెళ్ళి ఒక్కరికి మాత్రమే మంచి చేశాడు, అది కూడా అతి కష్టం మీద. కానీ ఆ మంచి చేసిన తర్వాత ఆ మంచి ఏంటంటే, ఎవరో ఇద్దరు కోపపడి గొడవ పడుతుంటే అతడు వెళ్ళి వాళ్ళిద్దరిని సమాధానపరిచాడు. అది చాలా సంతోషాన్ని ఇచ్చింది అతనికి. ఆ రోజు సాయంత్రం వెళ్ళి ఒక నెయిల్ని తీశాడు. ఆ విధంగా రోజు తను చేస్తున్నటువంటి మంచి పనులను పెంచుకుంటూ అందరి మధ్యలో సమాధానాన్ని ఏర్పరచుకుంటూ వచ్చాడు. చివరికి ఆ గోడ మీద ఉన్న నెయిల్స్ అన్ని కూడా తీసేశాడు. అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి, డాడీ ఒక్క నెయిల్ కూడా ఆ చెక్క మీద లేదు, నేను అన్నీ తీసేశాను అని చెప్పాడు. అప్పుడు తండ్రి ఆ చెక్క దగ్గరికి తీసుకొని వెళ్ళి, బాబు నీలో ఉన్నటువంటి ఎదుగుదలకి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను, కానీ నేను ఫస్ట్ రోజు నిన్ను ఈ చెక్క బోర్డు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఈ చెక్క ఒక్క మచ్చ కూడా లేకుండా ఉండేది, కానీ ఇప్పుడు నువ్వు కొట్టిన నెయిల్స్ వల్ల ఆ మచ్చలు అలాగే ఉన్నాయి. నువ్వు నెయిల్ కొట్టి తిరిగి ఆ నెయిల్ను తీసేశావు. నువ్వు నెయిల్ కొట్టడం అంటే నువ్వు కోపంతో ఇతరులని బాధ పెట్టినట్టు, ఆ నెయిల్ తీసేయడం అంటే నువ్వు మంచి చేసి అతన్ని గాయాన్ని మార్పించినట్టు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ఒక్కసారి నువ్వు వేరే వాళ్ళ మీద కోపపడి వాళ్ళని బాధపరుస్తే ఆ బాధ నువ్వు ఎంత మంచి చేసినా తగ్గుతుందేమో కానీ సరిపోదు. అందుకే ఎదుటి వాళ్ళని బాధ పెట్టే ముందు, ఎదుటి వాళ్ళ గురించి చెడుగా మాట్లాడే ముందు, ఎదుటి వాళ్ళ మీద కోపం తెచ్చుకునే ముందు ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే ఆ మరక జీవితాంతం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.